ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం. దేవునికి భయపడకపోతే చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమాజంలో. దేవునికి భయపడితే నీ తోటి మానవుణ్ణి ప్రేమిస్తాం. ఈరోజు మనం దేవునికి భయపడడం లేదు కాబట్టి విచ్చలవిడిగా జీవిస్తున్నాం, మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. ఎందుకు దేవునికి భయపడాలి? ఆయన సర్వాధికారి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. దేవునికి భయపడితే లాభమేంటి? కీర్తన 128:1 నుండి చదవండి. ఎంత సంపాదిస్తాం? ఎక్కడో ఏదో హాస్పిటల్లో వేసేస్తాం, డబ్బంతా తీసుకెళ్ళి. ఎంత సంపాదిస్తాం? ఎవడికో కట్టేస్తాం. ఎందుకు? ప్రయోజనం ఏంటి? నువ్వు దేవునికి భయపడు, నువ్వు సంపాదించింది నువ్వు అనుభవిస్తావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ భార్య, నీ బిడ్డలు బాగుపడతారు. ఎంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? కానీ మనం అంతా రివర్స్ చేస్తాం. దేవుడంటే నిర్లక్ష్యం, మానవుడంటే భయం. మానవునికి భయపడని అవసరం లేదు. నువ్వు డబ్బును చూసి భయపడతావు, వాడి యొక్క పలుకుబడిని చూసి భయపడతావు. తప్పు. భయపడ